ఇక్కడ చూడండి ఒక సైబర్ ట్రక్ అయితే ఉంది. సో బ్యాక్ కెమెరా చేసి చూపిస్తా చూడండి. చూడండి ఫ్రంట్ వ్యూ భలే ఉంది కదా. ఎట్లాంటి టిఫిన్ చేసాం మచ్చా ఇండియాలో. ఇడ్లీ, పూరి, దోశ, చివరికి ఇవి తినాల్సి వస్తుంది. మోస్ట్లీ ఏంటంటే ఇండియా లాగా మనకి 22 క్యారెట్స్ 24 క్యారెట్స్ అట్లా ఉండవు అనమాట. సో ఇవన్నీ 18 క్యారెట్స్ 14 క్యారెట్స్ అలా ఉంటాయి అనమాట. ఇది iPhone 17 Pro Max. ఇది 17 Pro. నేను వాడేది ఈ ఫోన్ అనమాట. అండ్ ఇది iPhone Air. ఇది 17 Air కూడా కాదు, iPhone Air అంతే. సో ఇది మనకి బేసిక్ మోడల్ iPhone 17. మొత్తం ఆటోమేటిక్గా ఇది క్లీన్ చేసుకుంటూ పోద్ది అనమాట రోబో. భయపడవు. ఇండియాలో మనం ఇలా కార్లో వెళ్తుంటే భయపడతాయి. చూడండి అక్కడే ఉండిపోయినాయి, ఇంచు కూడా కదలట్లా. చూడండి ఇప్పుడే రైన్ పడ్డదా, మళ్ళీ ఇప్పుడు చూడండి ఎండ ఎట్లా వచ్చిందో. ఇప్పుడు ఎలా ఉంటుందో అసలు ప్రిడిక్ట్ కూడా చేయలేము ఈ వెదర్ని. దీన్ని ఇప్పుడు కట్ చేయాలి. స్కిన్ చూడండి ఎట్టుందో, దట్టంగా ఉందన్నమాట. దీన్ని ఇప్పుడైతే మాత్రం మనం ఇంకా వేసి పడేయాలి. బిర్యానీ అయితే ఫైనల్ గా రెడీ అయిపోయింది. చూడండి ఎట్లా వచ్చిందో, భలే వచ్చింది కదా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది అసలు లాంగ్ వీడియో చేసేసి. ఈరోజు సండే అండ్ దట్ టు ఫ్రెండ్షిప్ డే అనమాట. సో ఈ రోజు అయితే కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి. సండే కాబట్టి మనం మంచిగా చికెన్ బిర్యానీ అలాంటివి అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్షిప్ డే కాబట్టి మా ఫ్రెండ్ అయితే వచ్చాడు. మచ్చా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మచ్చా. మీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ ఫ్రెండ్స్ తో మంచి మెమరీస్ అన్ని క్రియేట్ చేసుకుని లైఫ్ ని ఇచ్చి పడేసేయండి. సో ఈ రోజు అయితే ఫస్ట్ అయితే మనం వెళ్ళి చికెన్ తెచ్చుకోవాలి కాబట్టి ఇప్పుడే స్టార్ట్ అయ్యమన్నమాట మా ఇంటి దగ్గర నుంచి. సో వెళ్ళేసి షాపింగ్ చేసేసి తెచ్చుకొని కుకింగ్ అంతా చేద్దాం. సో మంచి విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఇంకా స్టార్ట్ అయిపోదాం. వాట్ ప్లాన్స్ టుడే? Water, onion, tomato, milk. Need to get it from Sam's. Yes. We'll go McD. విల్ టేక్ బ్రేక్ఫాస్ట్. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం వెళ్ళి మెక్డీకి వెళ్ళేసి. సో అమెరికాలో మనకి చాలా చీప్ గా ఏదైనా ఫుడ్ దొరుకుద్ది అంటే సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మెక్డీ అనమాట. సో మెక్డానల్డ్స్ అదే మన ఇండియాలో ఉంటుంది కదా, సో అక్కడ అదనమాట. బట్ ఇండియాలో బర్గర్స్ ఎలా ఉంటాయో అలా ఉండదు, ఇక్కడ కొంచెం చేంజ్ ఉంటుంది అనమాట ఎంతో కొంత. ఎందుకంటే మనకు కొంచెం ఇండియన్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు ఈ మసాలాలు ఈ ఐటమ్స్. బట్ ఇక్కడ మాత్రం ప్లెయిన్ గా ఉంటాయి అనమాట. బట్ బాగుంటది. ఓకే, సో ఫస్ట్ అయితే మెక్డీకి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. చలో. సో ఇప్పుడే అయితే మెక్డీకి అయితే వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ అయింది కాబట్టి చాలా ప్లెజెంట్గా ఉంది ఈరోజు వెదరు. సో సమ్మర్ అయినా సరే కొన్ని రోజులు చాలా బాగుంటుంది. ఇలాంటి వీకెండ్స్ వచ్చినప్పుడు మాత్రం ఇంకా బాగుంటుంది, ఇచ్చి పడేయచ్చు. సో ఇట్లా కియోస్క్ మిషన్స్ అయితే ఉంటాయి అనమాట. సో మనమైతే ఆర్డర్ చేసేసుకోవచ్చు. మన ఆర్డర్ అయితే పెట్టేద్దాం. సో మన ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట. సో మనోడైతే ఇది ఎగ్ అండ్ చీజ్ బిస్కెట్ అండ్ కోక్ అయితే తీసేసుకున్నాడు అండ్ హ్యాష్ బ్రౌన్స్. సేమ్ నాది అలాంటిదే, బట్ కాఫీ అయితే తీసుకున్నాను అనమాట. ఎట్లాంటి టిఫిన్ చేసాం మచ్చా ఇండియాలో. ఇడ్లీ, పూరి, దోశ, చివరికి ఇవి తినాల్సి వస్తుంది. ఓకే, అది ఇడ్లీ ఇది పూరి అనుకుని తినేయాలంటే ఇంకా కళ్ళు మూసుకుని తినేయడం ఇంకా అంతే. రెడ్ చట్నీ టొమాటో చట్నీ. సో ఇది హ్యాష్ బ్రౌన్ అనమాట, పొటాటోస్ చేస్తారు. అండ్ ఇది ఎగ్ అండ్ చీజ్ అండ్ బిస్కెట్ అని ఉంటుంది అనమాట. సో బిస్కెట్లా ఉంటుంది. కింద ఏంటంటే ఒక ఆమ్లెట్ వేసి ఒక చీజ్ ప్యాటీ పెడతారు, బాగుంటుంది, పర్వాలేదు. దాంతోపాటు ఒక బ్లాక్ కాఫీ. చాలా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేలోపు మళ్ళీ చినుకులు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. చూడండి చిన్న చినుకులు పడుతున్నాయి, బట్ అనివే పెద్ద రైన్ ఏం కాదు. సో చలో ఇప్పుడైతే మనం వెళ్ళి శామ్స్కి వెళ్ళిపోదాం, పక్కనే ఉంటుంది. వెళ్ళేసి మన ఐటమ్స్ అన్ని కొనేసుకుందాం. సో మెయిన్ ఇంపార్టెంట్ చికెన్ కొనేసుకుందాం. చలో. ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే యుఎస్ లో సీట్ బెల్ట్ మ్యాండేటరీ అనమాట. సో పట్టుకున్నాడంటే మాత్రం అస్సామే, ఇంకేం ఉండదు. ఓకే, మ్యాండేటరీ అనమాట. వాడెవడో చెప్తున్నాడు వీడెవడో చెప్తున్నాడు కాదు, సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. చలో. సో ఇప్పుడైతే శామ్స్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఇది మనకి ఇండియాలో డీమార్ట్ లాగా అనమాట, అన్నీ దొరుకుతాయి. అండ్ పెద్ద రిటైల్ షాప్ అనమాట. సో మనం ఇక్కడికి వెళ్ళి తీసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఒక సైబర్ ట్రక్ అయితే ఉంది. సో టెస్లా వాళ్ళది, మీరు చూసే ఉంటారు. ఇక్కడ చూడండి. సో బ్యాక్ కెమెరా చేసి చూపిస్తా చూడండి భలే ఉంది కదా. చూడడానికి మామూలుగా లేదు అసలు, ఏదో స్పేస్ షిప్ ఉన్నట్టుంది కదా, భలే ఉంది. ఎక్సలెంట్ కదా. మొత్తం ఆటోమేటెడ్ కార్ అనమాట. సో కంప్లీట్గా ఎలక్ట్రికల్ డ్రైవే ఉంటుంది, భలే ఉంటుంది. ఫ్రంట్ వ్యూ కూడా చూపిస్తుంది చూడండి ఫ్రంట్ వ్యూ భలే ఉంది కదా. నైస్ వన్.
ఎట్టగా ఉంది. ప్రెసెంట్ అయితే యూఎస్ లోనే తిరుగుతున్నాయి సైబర్ ట్రక్స్ అనమాట. ఇండియాకి ఇంకా ఇంపోర్ట్ చేసుకోలేదు, అక్కడక్కడ తిరుగుతున్నాయని విన్నాను, బట్ నాట్ షూర్. బట్ ఇండియాలో ఆల్మోస్ట్ 1 కోటి పైన ఉంటుంది దీని ప్రైస్. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఒక 100K 120K అలా ఉంటుంది. బేసిక్ మోడల్స్ కూడా ఉన్నాయి అనమాట. సో కంప్లీట్గా మీకు అది ఆటోమేటెడ్ డ్రైవ్ అవన్నీ తీసుకుని రావాలంటే మాత్రం సో మంత్లీ ప్లాన్స్ అవన్నీ ఉంటాయి. సో చాలా కాస్ట్ అయితే పడుతుంది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయి సామాన్లు తెచ్చుకుందాం. లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి కొన్ని నెక్లెసెస్, గోల్డ్ ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారు. బట్ మోస్ట్లీ ఏంటంటే ఇండియా లాగా మనకి 22 క్యారెట్స్ 24 క్యారెట్స్ అట్లా ఉండవు అనమాట. సో ఇవన్నీ 18 క్యారెట్స్ 14 క్యారెట్స్ అలా ఉంటాయి అనమాట. సో వీళ్ళంతా మనంత గోల్డ్ పిక్చర్లు అయితే కాదు. మనం ఎప్పుడు ఇలాంటివి ట్రై చేయలేదు, బట్ బాగుంటాయి ఐటమ్స్. వీళ్ళు కొనుక్కుంటారు ఎక్కువ. అండ్ ఇక్కడ చూడండి ఐఫోన్స్ అయితే ఉన్నాయి. ఐఫోన్ 17, ఇది ఐఫోన్ 17 Pro Max. ఇది 17 Pro. నేను వాడేది ఈ ఫోన్ అనమాట. అండ్ ఇది ఐఫోన్ ఎయిర్. ఇది 17 ఎయిర్ కూడా కాదు, ఐఫోన్ ఎయిర్ అంతే. సో ఇది మనకి బేసిక్ మోడల్ ఐఫోన్ 17. సో అదనమాట. లేటెస్ట్గా ఒక రీల్ చేశాను. సో ఐఫోన్ కొనే వాళ్ళ గురించి చూసుకొని తర్వాత కావాలనుకుంటే తీసుకోండి. ఫస్ట్ అయితే వాటర్ అయితే తీసేసుకున్నాము. ఇక్కడ చూడండి. సో మనకి ఇండియాలో క్లీనింగ్కి హైర్ చేసుకోవడం ఇలాంటివి చేసుకుంటాము. బట్ ఏంటంటే వీళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే మొత్తం ఆటోమేటిక్గా ఇది క్లీన్ చేసుకుంటూ పోద్ది అనమాట రోబో. చూడండి మొత్తం సిగ్నల్ సిస్టమ్ అన్నీ పెట్టాడు. ఎవడన్నా వస్తే ఆగిపోతుంది, లేని టైంలో ముందుకు వెళ్ళిపోతుంది. బెస్ట్ ఆప్షన్ కదా. చూడండి అసలు. టమాటాలు తీసేసుకుందాం. అండ్ ఆనియన్ కూడా ఆర్డర్ చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే మనకి రెడ్ ఆనియన్స్, మన ఇండియా టైప్ ఆనియన్స్ దొరుకుతాయి. అండ్ ఇవి కొంచెం ఎల్లో వైట్ ఆనియన్స్ అలా కూడా దొరుకుతాయి అనమాట. వైట్ ఆనియన్స్. ఇక్కడ మళ్ళీ ఎల్లో ఆనియన్స్ చూడండి. ఎల్లో, రెడ్, వైట్ 3 రకాలు ఉన్నాయి చూడండి. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. బట్ మోస్ట్లీ మనం ఇదే ప్రిఫర్ చేస్తాం అనమాట. అండ్ టమాటాస్లో కూడా చిన్నవి ఇవి మీడియం సైజు, ఇవి లార్జ్ సైజు. అండ్ ఇంకా బేబీ టమాటోస్ అనమాట. ఇవి చూడండి ఇంకా చిన్న సైజు బేబీ టమాటోస్. సో ఇట్లా కూడా 3 ఐటమ్స్ దొరుకుతాయి. చాలా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోద్దాం. సో మనోడైతే ఉండట్లేదు, నేను మాత్రం కుకింగ్ చేస్తా. మనోడికి వేరే ప్లాన్ ఏది ఉందంట. కొన్నిసార్లు ఏంటంటే ఫ్యామిలీ మ్యాన్స్ కదా, సో ఇవి ఉంటాయి ఈ పాట్లాక్లని, సెలబ్రేషన్స్ అని. ఓకే చలో మనం మాత్రం చేసుకొని కుమ్మేద్దాం. అచ్చా యూ విల్ మిస్ మచ్చా ద చికెన్ బిర్యానీ. Okay, I will come and eat. Masa. Evening night I will come and eat. Okay, no Macha. issues. Night I will come. Yeah. You are going to prepare biryani? Yeah, biryani, chicken biryani. I will try. With basmati or chitimati rice? Basmati rice macha. Dum biryani I will. Dum biryani. Okay. You took fried onion in Sam's, right? Yeah. I have fried onions. You have fried onions. So yes. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో పెట్ల. రోడ్డు అడ్డంగా నిలబడిపోయినాయి. దారి కూడా ఏమో తెలుసా, ఇవి మనం ఆగి రొప్పాలి కానీ భయపడవు. ఇండియాలో మనం ఇలా కారులో వెళ్తుంటే భయపడతాయి. చూడండి అక్కడే ఉండిపోయినాయి, ఇంచు కూడా కదలట్లా. ఇప్పుడు చూడు ఇది వెళ్ళింది ఒకటి. ఓకే అది మా ఏరియా, మా అడ్డా అన్నట్టు తెలుసున్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి మళ్ళీ. ఓ మై గాడ్. చూడండి ఇప్పుడే రైన్ పడ్డదా, మళ్ళీ ఇప్పుడు చూడండి ఎండ ఎట్లా వచ్చిందో. ఇప్పుడు ఎలా ఉంటుందో అసలు ప్రిడిక్ట్ కూడా చేయలేము ఈ వెదర్ని. What macha? Really? Yeah, Eri, all the 4 seasons you can see on the same day. Yeah. You can see the summer, winter, one day. the rainy as well as snow. Yes. In December you can see the Eri will become mad. Eri climate have mood swings. ఎంత బాగుంది కానీ వెదర్. ఒక్కడ బయట తిరగడు అసలు. ఇంట్లోనే ఉంటాడు, లేకపోతే బయటికి వెళ్ళిపోతారు. కానీ రోడ్ల మీద ఎవరు కనిపించడు, కార్లు తప్ప. సండే కాబట్టి మీకు అన్ని కార్లు ఇంటి దగ్గర ఉన్నట్టు కనిపిస్తున్నాయి. వీక్ డేస్లో ఎటు పడితే అడే వెళ్ళిపోతారు ఇంకా. సో ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే మనం కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో యాజ్ ఇట్ ఈస్గా మనం ఫస్ట్ అయితే చికెన్ని ఓపెన్ చేసి కట్ చేసుకొని మ్యారినేట్ చేసుకుందాం. ఒకసారి చికెన్ చూపిస్తా చూడండి హోల్ బర్డ్ దొరుకుతుంది అనమాట. ఇట్లా మనకి కొంచెంసేపు అయితే మనం బయట పెట్టాలన్నమాట. గడ్డ కట్టి ఉంటుంది. మనకి ఫ్రెష్గా దొరకాలంటే మా ఏరియాలో అయితే దొరకదు, కొన్ని దగ్గర దొరుకుతుంది. బట్ డాలస్ అలాంటి సిటీస్లో ఏంటంటే
మన ఇండియన్ స్టోర్స్ కూడా ఉంటాయి అనమాట. వాళ్ళ దగ్గర ఏంటంటే ఇట్లా దొరుకుతాయి ఫ్రెష్గా, బట్ మోస్ట్లీ ఫ్రోజన్వే ఉంటాయి అనమాట యూఎస్లో. సో దీన్ని కొంచెం బయట పెడితే కొంచెం మెత్తగా అవుతుంది, అప్పుడు కటింగ్ చేసుకోవాలన్నమాట. బట్ చూడండి ఎంత దిట్టంగా ఉందో, వేసి పడేద్దాం. ఇదిగో ఇప్పుడే కొంచెం అన్ఫ్రీజ్ అయితే అయ్యింది అనమాట. సో దీన్ని ఇప్పుడు కట్ చేయాలి. స్కిన్ చూడండి ఎట్టుందో, దిట్టంగా ఉందన్నమాట. దీన్ని ఇప్పుడైతే మాత్రం మనం ఇంకా వేసి పడేయాలి. ఇండియాలో అనుకోండి మనం ఒక వీధి చివరి ఉన్న చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళేసి 1 కేజీ 2 కేజీలు చికెన్ ఇవ్వంటే మంచి కొట్టేసి ఇచ్చి పడేస్తుంది. ఇట్లాంటివి ఉంటాయి అనమాట అమెరికాలో. అన్నీ నేర్పిస్తుంది గట్టిగా, అన్నీ నేర్చుకుంటావు. ఇండియా వెళ్ళిపోయినా సరే నీకు ఎలాంటి బతికైనా బతకడానికి సిద్ధం చేస్తుంది అమెరికా, ఓకేనా? ఇది కొట్టుకొని కూడా బతికేయచ్చు, అట్లా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే దీన్ని కట్ చేద్దాం. మంచి నైఫ్లు 2 చేద్దాం. ఎట్లా ఉన్నాయి? ఒకటి చాలండి, 2 అవసరం లేదు. ఫస్ట్ ఏంటంటే లెగ్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దామా? అది మంచి లెగ్ పీస్ అయితే వచ్చింది. సో దీని స్కిన్ బయటికి తీసేద్దాం. లెగ్ పీస్ వచ్చింది, దీనికి ఘాట్లు పెడదామా? బిర్యానీ కాబట్టి మంచిగా ఘాట్లు పెట్టేద్దాం, తర్వాత మ్యారినేట్ చేద్దాం. అండ్ మిగతాది కూడా కట్ చేస్తాను, చాలా లాగ్ అవుద్ది. ఓకే, ఇంకా లాస్ట్ ముక్క అనమాట, ఈ సైడమే. దెబ్బకి ఫోన్ షేక్ అయిపోయింది చూసారా? అట్ట అయ్యాలి మరి. వాళ్ళ దగ్గర అనుకోండి ప్రొఫెషనల్ నైఫ్స్ ఉంటాయి, మనం కూరగాయలు కట్ చేసుకునే చేస్తే ఇట్లనే ఉంటుంది. సో కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నీట్గా కడుక్కోవాలి. నీట్గా కడుక్కున్నాం అనుకోండి. ఓకే, పక్కన పెడదాం కడిగేటప్పుడు. ఓకే, ఇప్పుడు నీట్గా కడిగేసాము. ఇప్పుడు ఇందులో అన్ని మసాలాన్ని వేసేద్దాం. మన దగ్గర ఏదైతే దొరుకుతాయో మసాలా, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ మళ్ళీ మీకు చూపించడం, మీకు ప్రాసెస్ తెలిసి ఉంటుంది. ఇచ్చి పడేద్దాం. ఓకే, మొత్తానికైతే మ్యారినేషన్ అయితే పెట్టేశాను అనమాట. కొత్తిమీర, పుదీనా, సాల్ట్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ మసాలా ఈ మసాలా అన్నీ కలిపి వేసి పడేసాను. సాల్ట్ కూడా వేసాను అనమాట. ఒక 15-20 మినిట్స్ ఇది పక్కన పెట్టేద్దాం. ఈ లోపు మనం బాస్మతి రైస్ అయితే నానబెట్టుకుందాం. ఓకే, సో ఇప్పుడైతే బాస్మతి రైస్ అయితే నానబెడేద్దాం. జస్ట్ ఒకసారి 2 సార్లు కడుక్కొని ఒక 10-15 మినిట్స్ అలా పక్కన పెట్టేసాం అనుకోండి. ఈ లోపు అది కూడా రెడీ అయిపోద్ది. సో ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసాము. ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యి, ఆయిల్ వేసేసి ఇప్పుడు మనం మసాలాలన్నీ వేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా. కొంచెం వేగినాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని డైరెక్ట్గా వేసేద్దాం లోపల. ఓకే, సో ఇప్పుడు ఈ చికెన్ని ఇందులో వేసేద్దాం. మన దగ్గర ఉన్న ఐటమ్స్తోనే కుకింగ్ చేస్తున్నాం అనమాట. సో అది కూడా ఒక లైఫ్ లెసనే. మన దగ్గర ఉన్న దాంతో చేసుకుంటే అంత హ్యాపీనే. అది కావాలి ఇది కావాలని చెప్పి హంగు హార్బటల్కి వెళ్ళామనుకోండి, అస్సాం. సో ఇప్పుడు ఇది బాగా అన్నీ వేసాం. జింజర్ గార్లిక్, ఉప్పు, కారం, పసుపు, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసి మిక్స్ చేసాం కాబట్టి డైరెక్ట్గా దీన్ని ఇంకా ఉడికించుకొని ఆల్మోస్ట్ ఒక 80% ఉడికించుకుంటే సరిపోద్ది అనమాట. తర్వాత మనం రైస్ని సపరేట్గా వేసుకోవచ్చు. ఓకే, అది బాయిల్ చేసేసి. ఏమంటున్నా, మన చికెన్ అయితే బాగా ఉడుకుతుంది. చూడండి వాటర్ వస్తున్నాయి. మనం ఏం వాటర్ కూడా వేయకపోయినా సరే బాగా గ్రేవీ వచ్చేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే మనకి రైస్ వేస్తాం కదా పైన, బాగుంటుంది. సో ఇప్పుడు చూడండి మంచి పొగలు వస్తున్నాయి, బాగా ఉడుకుతుంది. బాగా ఉడకాలన్నమాట. ఆల్మోస్ట్ ఒక 80-90% ఉడికిపోవాలి, ఎందుకంటే లాస్ట్లో దమ్ము కూడా పెడతాం కదా రిమైనింగ్. అండ్ ఇంకొక సైడ్ రైస్ పెట్టడానికి వాటర్ అయితే బాగా వేడవుతున్నాయి. సో ఈలోపు ఏం చేద్దామంటే మనము ఇవన్నీ ఉన్నాయి, కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిర్చి దీంట్లో ఎట్లా వేసేద్దాం. ఇందులో వేసేసి ఇందులో కూడా మనకి ఉంటాయి కదా పువ్వు, ఆకులు అన్నీ కూడా, అవి కూడా వేసేద్దాం. మన చికెన్ అయితే ఆల్మోస్ట్ కుకింగ్ అయిపోయింది అనమాట. సో ఇది ఇంకా ఆల్మోస్ట్ 80-90% అయిపోయింది. దీన్ని ఇంకా ఆపేసుకుందాం. అండ్ రైస్లో కూడా కొంచెం పొగలు రావడం అయితే స్టార్ట్ అయినాయి అనమాట. సో ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకొని ఒక 70-80% అలా వేసేసుకొని ఇంకా లేయర్ వైజ్గా ఒక్కొక్కటి వేసుకుంటే అయిపోద్ది. లాస్ట్లో ఒక 10-15 మినిట్స్ దమ్ పెడద్దాం. ఓకే, అది ప్లాన్ అనమాట. సో ఇప్పుడైతే ఇందులో బాస్మతి రైస్ వేసేద్దాం. ఓకే,
ఇది నానబెట్టాం కదా, జస్ట్ వాటర్ అలాగా పడేసి సో ఇందులో వేసేద్దాం. అదనమాట. ఇందులో సాల్ట్ కూడా వేసారనమాట. సో రైస్ వేసిన తర్వాత కొంచెం అలా తిప్పుకొని ఒకసారి సాల్ట్ టేస్ట్ కొంచెం అయ్యాక చూద్దాం. కొంచెం ఉడికినాక ఎట్లా సాల్ట్ టేస్ట్ రావాలంటే మనకి సముద్రపు ఉప్పు ఎలా ఉంటుంది అట్లా ఆ టేస్ట్ రావాలన్నమాట. వచ్చిందంటే ఇంకా చాలు. అది అయ్యేలోపు మనకి చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ ఉంది కదా, ఎక్కువ గ్రేవీనే ఉంది. సో పరోటాలు ఉన్నాయన్నమాట, సో రెడీమేడ్వి. సో జస్ట్ ఇది తీసేసుకొని ఏంటంటే మనం మైక్రోవేవ్లో ఒక 2 minutes వేడి చేసుకున్నాం అనుకోండి, రెడీ టు ఈట్ అనమాట. ఓకే, అలాగా మనకి చికెన్ గ్రేవీ చాలా వరకు ఉంది కాబట్టి టైం చూడండి 3 అయింది ఆల్మోస్ట్. ఇట్లా ఉంటాయి అనమాట రెడీమేడ్వి. ఒక 2 తీసేసుకొని వేడి చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, వీటిని మైక్రోవేవ్లో పెట్టేద్దాం. ఓకే, పెట్టేసి మనం ఒక 2 minutes వేడి చేసుకున్నాం అనుకోండి, రెడీ టు ఈట్ అనమాట. సో ఇప్పుడు కొంచెం చికెన్ని తీసుకొని పక్కన పెట్టేసాను అనమాట, ఒక లేయర్లా పెట్టేసి. ఇప్పుడు రైస్ చూడండి. సో ఇప్పుడు ముక్క తీసుకొని చూస్తే ఆల్మోస్ట్ చూడండి ఒక 70-80% అది కుక్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒక లేయర్ తీసుకొచ్చి అందులో వేద్దాం. ఓకే, సో చూడండి మంచిగా ఉడికింది కదా. సో ఇందులో తీసుకొచ్చి సో ఇట్లా ఒక లేయర్గా వేసుకుందాం. ఓకే, సో ఇట్లా అనమాట. కొంచెం 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 మూవ్ చేసుకొని ఇక్కడ వేసుకుందాం. ఓకే, కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. ఇది ఇట్లా ఇంకొకటి వేద్దాం. ఇట్లా వేసుకొచ్చి ఇట్లా వేసుకోవడమే. సో ఇప్పుడు ఏంటంటే దీని మీద ఇంకొక లేయర్ వేయాలి కదా. సో మనకి ఎలాగా చికెన్ ఇక్కడ ఉంది కదా. సో ఇంకొక లేయర్ ఇప్పుడు వేసుకుందాం. సెకండ్ దీని మీద కొత్తిమీర వేయాలి కదా మనం. ఒకసారి ఆగండి. సో లైట్గా ఇట్లా కొత్తిమీర కూడా వేసేద్దాం అనమాట. సో ఫైనల్గా ఇంకా ఇంకొక లేయర్ వస్తుంది. ఆ లేయర్ వేసేసినాక ఇంకా ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ అవి ఇవి వేసేసి దమ్ పెట్టేద్దాం. సో ఫైనల్గా ఇట్లా పెట్టేసాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే మూత తీసుకొని ఈ మూతని ఇట్లా పెట్టేస్తే సరిపోద్ది. దమ్ పెట్టడం అంటే ఇంకా గట్టిగా పెట్టచ్చు యాక్చువల్లీ, బట్ ఈ మాత్రం చాలు మనకి. ఓకే, సిమ్లో పెట్టేసి ఒక 15 to 20 minutes పెట్టేస్తే సరిపోతుంది. ఓకేనా, దట్స్ ఇట్ బిర్యానీ. అదైతే దమ్ అవుతూ ఉంటుంది. ఈ లోపు మనం పరోటా అయితే వేద్దాము. సో ఇంకేంటి సంగతులు? సండే రోజు మీరేం వండుకున్నారో కింద కమెంట్ చేయండి. సో ఇలా ఉంటుంది అనమాట అబ్రాడ్ లైఫ్. మనకు మనం చేసుకుంటే అదొక ఆనందం. అన్నీ నేర్పిస్తుంది. ఇది ఒక్కటనే కాదు, కుకింగ్, క్లీనింగ్, బట్టలు ఉతకడాలు, ఇవి అవి. ఎవడైతే ఇండియాలో ఒంటరిగా బతుకుతాడో అలాంటి వాడికి ఇది బాగుంటుంది. లేదు ఫ్రెండ్స్ గట్టిగా తిరిగే వాళ్ళు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది కొంచెం ఇబ్బంది. బట్ ఇక్కడ కూడా పెద్ద పెద్ద సిటీస్లో మన వాళ్ళు బాగా సర్క్యులేషన్ ఉన్న దగ్గర అలాంటి సిటీస్కి వచ్చారనుకోండి బాగానే ఉంటుంది. మాదైతే కొంచెం విలేజ్ టైపే ఉంటుంది కాబట్టి మాకు కొంచెం ఇది తక్కువ అనమాట ఫ్రెండ్స్ ఇవన్నీ. బట్ ఉన్న వాళ్ళతోనే మనం హ్యాపీగా ఉండాలి. సో ఇట్లా అనమాట. మా ఫ్రెండ్స్ ఎట్లా వచ్చాడు విమల్, ఆయన చెన్నై ఆయన. సో అట్లా అనమాట. వీకెండ్స్ వస్తూ ఉంటాడు, మేము కలుస్తూ ఉంటాము, బయటికి వెళ్తూ ఉంటాం, ట్రిప్స్ బీచ్ అన్నీ తిరుగుతూ ఉంటాం అనమాట. సో అట్లా అనమాట. మీరేం తిన్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది ఇప్పటి వరకు? సో ఎలాంటి వీడియోస్ రెగ్యులర్గా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను చేస్తూ ఉంటాను. సో అదనమాట. మన బిర్యానీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. చూడండి ఎట్లా వచ్చిందో, భలే వచ్చింది కదా. ఒక్కసారి గరిటె పెట్టి చూద్దాం ఎట్లా వచ్చిందో. చూడండి భలే ఉంది కదా. నాకే బాగా అనిపించింది చూస్తుంటే. బాగా చేసాం. ఓకే, గుడ్ బాయ్. భలే ఉంది ఇది. ఇంకెందుకు లేట్, లాగించేద్దామా? ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుందామా?
వావ్, భలే ఉంది. నైస్ వన్. సో అది గాయస్, మీరు కూడా బిర్యానీ వండుకొని ఎప్పుడైనా ట్రై చేశారా? కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడి వరకు చూస్తే మాత్రం వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మాత్రం బిర్యానీ ఇచ్చి పడేస్తాను. టేస్టా అది బాగానే ఉంటుంది. ఓకే, చలో మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.